సార్ పెళ్లి చేసుకున్నావు కదా సీత. ఇదిగో ఈయనే చేసుకున్నాను టీచర్. మామా మా తెలుగు టీచర్ గారు. నమస్తే మేడం. నమస్తే బాబు. ఈ మాడం వల్లే నాకు చిన్నప్పుడు సుమతి శతకం, వేమన శతకాలు అన్నీ వచ్చాయి, కానీ లెక్కలు మాత్రం రాలేదు. మేడం నన్ను గోడ కుర్చీ వేయించేవారు. ఎన్ని చేసేం లాభం, నువ్వు చదువు మానేసావు కదా సీత. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని టీచర్ చెప్పేవారు, కానీ నేను ఎక్కువ చదువుకోకుండానే నాకు మంచి మగుడొచ్చాడు టీచర్. అల్లరి పిల్ల, తను ఇలాగే ఎక్కువ మాట్లాడుతుంటుంది, ఏమనుకోకు బాబు. ఎవరిని? మిమ్మల్ని. నేను పుల్లైస్ ఏంటి? మన ఫస్ట్ మీటింగ్ గుర్తుందా మామా? నేను పిల్లలు మీ బండి ఎక్కాము, మనమంతా పుల్లైస్ తిన్నాము. మీరు కూడా తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. రా మామా, పుల్లైస్ తీసుకుందాము. నాకొద్దు. నేను తీసుకుంటాను, రా. అన్నా ఒక పుల్లైస్ ఇవ్వు. పిల్లలు, మీరు కొన్న పుల్లైస్ కి ఎవరు డబ్బులు ఇవ్వకండి, ఈయన ఇస్తారు. నేను ఇవ్వడం ఏంటి? అబ్బా ఇవ్వండి. ఎంతైందన్నా? ఇవ్వండి. పర్స్ ఏది? ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. తింటారా? నాకొద్దు. ఎంత బాగుందో. మామా, ఏంటి అలా చూస్తున్నారు? అక్కడ మదర్ అండ్ కిడ్ చాలా గ్రేట్ కదా. అమ్మ కొడుక్కి గోరుముద్దలు తినిపించడం కూడా గొప్పేనా మీకు? నేనెప్పుడు అలా తినలేదు సీత. అమ్మ చేతి గోరు ముద్ద ఎలా ఉంటుందో నాకు తెలీదు. అమ్మ చనిపోయే టైంకి నేను ప్రీతి చాలా చిన్నవాళ్ళం. మాకు పిన్నే టైంకి అన్నీ పెట్టేది, మేమే స్పూన్తో తినేవాళ్ళం. నిన్న నువ్వు పక్కింటి పాపకి జోలపాట పాడావే, ఆ పాట కూడా నాకు తెలీదు. గదిలో ఒంటరిగా నిద్రపోయేవాణ్ణి. ఈ గోరు ముద్దల్లో జోలపాట మాత్రమే కాదు, నా చైల్డ్హుడ్లో నాకే మెమరీస్ లేవు. ఇప్పటి వరకు నువ్వు నాతో చెప్పిన ఏ ఫీలింగ్స్ని నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను
సుమతి, నీ వల్ల శివగుండె బండరాయి అయ్యిందే. మీ అన్నయ్య నిన్ను తన ప్రాణంలా చూసుకుంటే నువ్వు ఎవరినో ప్రేమించి నీ దారి నువ్వు చూసుకున్నావు. అప్పట్నుంచి నీ మీద ప్రేమ మీద శివ ద్వేషం పెంచుకున్నాడు. ప్రేమ అంటేనే తప్పు అనే అభిప్రాయానికి వచ్చాడు. అప్పుడు నువ్వు చేసిన తప్పు ఇప్పుడు నీ పెద్ద మేనకోడలు మధుమిత చేసిందే. అత్తమ్మ ఎక్కడికెళ్ళింది? నీ వల్ల మొదలైన మీ అన్నయ్య ద్వేషం తన కన్న కూతుర్ను కూడా అసహించుకునేలా చేస్తుంది. వాడి గుండెల్లో నువ్వు రగిలించిన మంట ఇప్పుడు నీ మేనకోడల్ని కాల్చేస్తుంది. ఈరోజు నీ చిన్న మేనకోడలు సీత, దాని భర్త రామ్ ఇంటికొస్తున్నారు. వారికి మీ అన్నయ్య వదిన్లు శాంతి ముహూర్తం చేయించబోతున్నారు. సంతోషంగా ఊరందరికీ భోజనాలు పెట్టబోతున్నారు. సీతారాములతో పాటు మధుమిత, దాని భర్త సూర్య కూడా ఈ ఇంటికొస్తే ఆ రెండు జంటల్ని చూడాలనుంది. అందరూ ఒక్కటయ్యి సరదాగా ఉంటే చూసి సంతోషించాలనుంది. నువ్వు చేసిన పాత గాయం మానకముందే మధుమిత చేసిన కొత్త గాయం శివని కసాయి వాళ్ళ మార్చేసింది. కన్న కూతుర్ని చంపుకునేలా చేసింది. అత్తమ్మా, మీరిక్కడేం చేస్తున్నారు? ఏం లేదే, ఏం లేదు. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? ఆ, ఆ, ఏం కాలేదు. ఏంటత్తమ్మా అది? ఆ, ఏది? ఆ, ఆ, ఏంటేదో దాస్తున్నారు? ఆ, ఆ, ఏదో పాత సామాన్ లేవే. ఇంతకీ ఎందుకు పిలిచావు? పక్కింటి కాంతమ్మ గారు వచ్చారు, నీతో ఏదో మాట్లాడాలంట. నువ్వెళ్ళు, నేనొస్తాను. ఈ ట్రంక్ పెట్టి సర్దాలా? నేను సర్దుతాను. అది నువ్వు సర్దాల్సిన పనేం లేదే. వెళ్ళవే, నేనొస్తాను. పద, వస్తా. సర్లే రండి. పద. అమ్మయ్యా. ఇంత టైం అయినా ఆ తింగర్ది ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అది గుడికే వెళ్ళిందా, లేక సిటీ బస్ ఎక్కి సిటీ అంతా బలదూర్ తిరుగుతుందా? నా డౌట్ ఏంటంటే సీత మన అడ్రస్ మర్చిపోయి తిరుగుతుందేమో మహా. అడ్రస్ మర్చిపోతే మనల్ని కాల్ చేసి అడగాలి కదా బావగారు. మనల్ని ఇలా టెన్షన్ పెట్టడం ఎందుకు? మనం కాల్ చేద్దామంటే తన ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది. అసలే పల్లెటూరి పిల్ల, తన అమాయకత్వం చూసి ఎవరైనా కిడ్నాప్ చేశారేమో చెల్లాయ్. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇస్తే మంచిదేమో. నువ్వు ఇలాంటి చెత్త ఐడియాలు ఇవ్వకు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఈ మహాలక్ష్మి కోడలు తప్పిపోయిందని సిటీ అంతా పబ్లిసిటీ అవుతుంది. అది నా కోడలని అందరికీ తెలిసిపోతుంది. అలా అని ఏమీ చేయకుండా ఉంటే సీత క్షేమంగా ఇంటికొస్తుందా చెల్లాయ్? ఏం చేద్దాం మహా? అందరం తలో వైపు వెళ్ళి ఈ చుట్టుపక్కల టెంపుల్స్, స్ట్రీట్స్ వెతుకుదామా మహా? దానికోసం మనం గుళ్ళ వెంట వీధుల వెంట తిరగడమేంటి? నలుగురు మనుషుల్ని పంపించి దాని ఫోటో ఇచ్చి వెతకమందాం. ఈ ఐడియా బాగుంది వదినా. మనం ఇప్పుడు సీతను వెతికే శ్రమ తప్పుతుంది. ఇంటి కోడలను వెతకటం శ్రమ, నామోషి అనుకుంటున్నారు. వీళ్ళసలు మనుషులే కాదు. అది ఏ టెంపుల్కి వెళ్ళిందో నీతో ఏమైనా చెప్పి వెళ్ళిందా? లేదు. అసలు అది బయటికి ఎప్పుడు వెళ్ళింది? మనం చూడకుండా పోయినా వాచ్మెన్ చూస్తుంటాడు కదా. అన్నయ్య, వెళ్ళి వాచ్మెన్ని పిలుచుకురా.
ఆ సీత ఈ ఇంటికి రాకముందు చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. అది ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటినుంచి మనల్ని టెన్షన్ పెడుతూనే ఉంది. అసలది ఈ ఇంటికి కోడలుగా రావటమే బ్యాడ్. మేడం, మార్నింగ్ నుంచి నువ్వు గేట్ దగ్గరే ఉన్నావా? ఉన్నాను మేడం. సీత బయటికి వెళ్ళడం నువ్వు చూసావా? అది అది చూసావా లేదా? చూశాను మేడం. ఎప్పుడు వెళ్ళింది? ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? సీత ఎప్పుడు బయటికి వెళ్ళిందని అడుగుతున్నాను నిన్నే. రామ్ సార్ వెళ్ళినప్పుడే సీతమ్మ గారు కూడా వెళ్ళారమ్మా. రామ్ బయటికి వెళ్ళినప్పుడే సీత బయటికి వెళ్ళిందా? దేంట్లో వెళ్ళింది? సార్ జీపులోనే వెళ్ళారు. ఏ సార్ జీపులో? రామ్ సార్ జీపులోనే సీతమ్మ గారు వెళ్ళారమ్మా. ఏంట్రా అంటున్నావు? రామ్తో సీత వెళ్ళిందా? అవును మేడం. సార్ జీపులో సీతమ్మ గారు ఎక్కడం నా కళ్ళారా చూశాను. ఈ విషయం అప్పుడే నాతో ఎందుకు చెప్పలేదు? సారీ మేడం. రామ్ సార్తో సీతమ్మ గారు వెళ్ళడం మీకు తెలిసేమో అనుకున్నాను. ఆ టైంలో మనం అంతా అక్కడే ఉన్నాం కదా మహా. మనకు తెలియకుండా సీత జీప్ ఎప్పుడెక్కింది? పెద్ద దొంగ పిల్లలా ఉంది మహా. మన కళ్ళు కప్పి రామ్తో పారిపోయింది. పోలీసోడి కూతురుగా పుట్టి ఈ దొంగ బుద్ధులేంటో. కోటేశ్వర్లింట్లో పుట్టి ఈ వెదవ బుద్ధులేంటో. సీత జీప్ ఎక్కడం రామ్ చూశాడా? రామ్కి తెలిసే అది వెళ్ళిందా? అది వాడికెలా తెలుస్తుంది? నేను అడిగింది వాణ్ణి, నిన్ను కాదు. సీత జీప్ ఎక్కడం రామ్కి కూడా తెలిసుండదు. తెలిస్తే రామ్ దాన్ని తీసుకువెళ్ళడు. చెప్పరా? అది సీతమ్మ గారు జీపులో ముందు కూర్చోలేదు, వెనక కూర్చున్నారు. అంటే అది రామ్కి కూడా తెలియకుండా వెళ్ళింది. మనతో చెప్పకుండా రాముకు తెలియకుండా వెళ్ళిందంటే సీత మామూలుది కాదు. సీతకంత ధైర్యం ఎలా వచ్చింది మహా? మనం తనతో మంచిగా ఉండడం వల్లేనా? ఇద్దరు కలిసి ఊరెళ్లారు. అది ఊహించుకుంటుంటేనే నాకు భయంగా ఉంది. వెంటనే దాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళమని రామ్కి కాల్ చేసి చెప్తా. నాట్ రీచబుల్ అని వస్తోంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేశా చెల్లాయ్. ఎందుకంటే సీత ఫోన్ కూడా నాట్ రీచబుల్ కదా. ఇద్దరూ కలిసి ఒకే చోట ఉండుంటారని నేను ముందుగానే చెప్పాను కదా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నువ్వు నోరు ముస్తావా? పదండి, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు. వెంటనే వెళ్ళి జీప్ ని క్యాచ్ చేసి సీతని వెనక్కి తీసుకొచ్చేద్దాం. వెళ్దాం పదండి. మీరెందుకు వెళ్ళడం? వాళ్ళెలాగూ వెళ్ళారు కదా, రాత్రికి తిరిగి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళకూడదు. ఇద్దరికి పెళ్ళయింది, ఎల్లుండి రిసెప్షన్ కూడా చేసుకోబోతున్నారు. కలిసి వెళ్తే తప్పేంటి? ఎందుకంత కంగారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నా కొడుకు ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. గిరి, కార్తీ. అలాగే వదిన. చెల్లాయ్, నేను కూడా రానా? కారు వెనక పరిగెత్తుకుంటురా.
ఏంటో మా చెల్లి అన్నిటికీ టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరేంటి ఇంత రిలాక్స్గా ఉన్నారు? సీత రామ్ కారెక్కడం నేను చూశాను. రేయ్ సాంబా, సార్. రామ్ సీతతో వెళ్ళడం నీకు హ్యాపీయే కదా? అందుకే మేము అడిగే వరకు చెప్పలేదు. అయ్యో బాబోయ్, అదేం లేదు సార్. మేడం గారు నన్ను చంపేస్తారు. ఏది ఏమైనా సీతకి ఇంట్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కూర్చోండమ్మా. అమ్మాయికి అల్లుడు గారికి తొలి రాత్రి కార్యం జరిపించాలనుకుంటున్నాం. మీరు మంచి శాంతి ముహూర్తం చూసి చెప్పాలి. తప్పకుండానమ్మా. శుభస్య శీఘ్రం అన్నారు శివకృష్ణ గారు. త్వరగా మనసు మార్చుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు. పిల్లలన్నాక తప్పులు చేయడం సహజం. పెద్దవాళ్లుగా మనం పెద్ద మనసుతో పిల్లల్ని క్షమించాలి, పెద్ద మనసుతో దీవించాలి. పిల్లల్ని వాళ్ళ బ్రతుకులు వాళ్ళని బ్రతకనివ్వాలి. మీరు ఇదంతా దేనికి చెప్తున్నారు? అదేనండి, ప్రేమ వివాహం చేసుకున్న మీ పెద్దమ్మాయి మధుమిత అల్లుడు గారికి శాంతి ముహూర్తం పెట్టమన్నారు కదా. పంతులు గారు, మీరు కాబట్టి పాపమని వదిలేస్తున్నాను. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే షూట్ చేసి ఉండేవాడిని. ఏమండి, శుభమా అని శాంతి ముహూర్తం పెట్టించుకోవడానికి వచ్చి ఏంటండి ఆ అపశకున మాటలు? దేవుళ్లాంటి పంతులు గారి మీద మీ కోపం. నేనంత కాని మాట ఏమన్నాను శివకృష్ణ గారు? మేము శాంతి ముహూర్తం పెట్టమన్నది మా చిన్నమ్మాయి సీతకు, పెద్దదానికైతే పిండం పెట్టమనేవాడిని. ఏమండి, పంతులు గారేదో తెలియకన్నారు. మీరు కూర్చోండి. అదొక పెళ్లి, దాన్ని నేను యాక్సెప్ట్ చేయడం. వాళ్ళకి కార్యం జరిపించడం కూడానా? నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన రోజే నా పెద్ద కూతురు చచ్చిపోయింది. మీరు మంత్రాలు మర్చిపోయినా పర్వాలేదు, నా ఈ మాటను మాత్రం మర్చిపోకండి. అబ్బా, ఏంటండి మీరు? ఎవరి మీద కోప్పడుతున్నారు? పంతులు గారు క్షమించండి, ఆయన మాటలేవి పట్టించుకోకండి. మీరు కూర్చోండి. కూర్చోండి. ఏమండి, కూర్చోండి, కూర్చోండి. ఏమండి, కాసేపు శాంతంగా ఉండండి. మా చిన్నమ్మాయి సీతకు అల్లుడు రామ్కు శాంతి ముహూర్తం పెట్టండి పంతులు గారు. అలాగేనమ్మా. రేపు రాత్రి 9 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఆ టైంకి కార్యం పెట్టుకోండమ్మా. రేపు రాత్రా? ఏమ్మా, ఏదైనా సమస్య? వేరే ముహూర్తం ఏదైనా చూడమంటారా? ఏ సమస్య లేదు పంతులు గారు, ఈ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగే రేపు మీరు మా ఇంటికి వచ్చి పూజ జరిపించాలి. వస్తారు కదా? తమరు చెప్పాక రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిదమ్మా. శాంతి ముహూర్తం ఈ రోజే పెట్టుంటే బాగుండేది కదండి. గ్రహాలు నక్షత్రాలు మనకు అనుకూలంగా ఉండవు, వాటిని బట్టే మనం సర్దుకుపోవాలి. మీ కోపం ఇంకా తగ్గలేదా? ఆవేశంలో మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. అల్లుడు గారు సీత రిసెప్షన్కి పిలవడానికి వస్తున్నారు. రేపటి వరకు మన ఊళ్ళో ఉంటారా? పెళ్ళయ్యాక మొదటిసారి మన ఇంటికి వస్తున్నారు. 2 రోజులు ఉండకుండా ఎలా వెళ్తారు? అది కాదండి, అక్కడ వాళ్ళు రిసెప్షన్ పెట్టుకున్నారు. అల్లుడు గారికి బోల్డన్ని పనులు అవి ఉంటాయి కదా. ఆ ఇంట్లో అంతమంది ఉన్నారు, అల్లుడు గారే పనులు చేయాలా? ఎవరి మీద కోపమో ఇంకెవరి మీదో చూపిస్తున్నారు. అల్లుడు గారికి 2 రోజులు మన ఊళ్ళో ఉండేంత టైం ఉందా లేదా అని ఆలోచించట్లేదు మీరు. మనల్ని పిలవడానికి అల్లుడు గారు సీత కలిసి వస్తున్నారంటే ఏంటి అర్థం? ఓ 2-3 రోజులు ఇక్కడే ఉండాలనే కదా. ఉట్టి పిలుపులకే అయితే ఆ మహాలక్ష్మి గారో లేదా అల్లుడు గారు ఒక్కరే వచ్చుండేవారు కదా. మీరన్నది నిజమే. ఏదేవైనా మహాలక్ష్మి గారు జరిగిన గొడవలన్నీ మర్చిపోయి పిల్లల్ని పంపిస్తున్నారు. అదే సంతోషం. ఏమండి, రేపటి కార్యానికి చాలా ఏర్పాట్లు చేసుకోవాలి. షాపింగ్ కూడా చేయాలి. పదండి పదండి, త్వరగా వెళ్దాం. పదండి. పండిదివా